నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ ఆర్థిక వ్యవస్థను మనం ఆపేయాలా? రష్యా చమురు కొనుగోలు ప్రశ్నకు యూరప్కు ఇండియా కౌంటర్ ఇచ్చింది. ఇండియాను కార్నర్ చేస్తున్న దేశాలకు ఇండియా నిర్మోహమాటంగా సమాధానం ఇచ్చింది. భారతదేశం రష్యా నుండి చమురు దిగుమతులపై యూరప్ దేశాల విమర్శలపై నిప్పులు చెరిగారు బ్రిటన్లోని భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి. ఒక దేశం తన ఆర్థిక వ్యవస్థను ఎలా ఆపుతారంటూ ఆయన యూరప్, అమెరికా దేశాలను ప్రశ్నించారు. బ్రిటిష్ రేడియో స్టేషన్ టైమ్స్ రేడియోతో మాట్లాడుతూ చమురు కొనుగోళ్ల విషయంలో ఇండియా స్టాండ్ను ఆయన క్లియర్ చేశారు. భారతదేశ యూరోపియన్ భాగస్వాముల్లో చాలా దేశాలు మనం కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న దేశాల నుంచి అరుదైన ఖనిజాలు, ఇతర ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తూనే ఉన్నాయని ఆయన అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇండియాను కొనుగోలు చేయొద్దంటూనే ఆయా దేశాలు కొనుగోలు చేయడం కొంచెం వింతగా అనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు దొరైస్వామి. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారతదేశం సాంప్రదాయకంగా పశ్చిమాసియా నుంచి చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. అదే సందర్భంలో పశ్చిమాసియా నుండి ఇంపోర్ట్ చేసుకునే చమురుకు భిన్నంగా రష్యా చౌక ధరలకు అందించడం ప్రారంభించింది. దీంతో ఇండియా రష్యా నుండి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్పై రష్యా దాడి తర్వాత యూరప్ దేశాల నుండి ఆంక్షలతో రష్యా చమురును ఇండియాతో పాటు చైనా, బ్రెజిల్, కొన్ని ఆఫ్రికా దేశాలు చౌక ధరకు చమురును కొనుగోలు చేశాయి. ఇదే టైంలో భారత రాయబారిని విలేకరి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారతదేశానికి ఉన్న సాన్నిహిత్యం గురించి అడగ్గా అది చారిత్రక కోణంలో ఉంటుందని ఆయన చెప్పారు. అందులో భారత భద్రత అత్యంత కీలకమన్నారు. యూరప్ దేశాలు భారతదేశానికి ఆయుధాలు అమ్మడానికి నిరాకరిస్తూ కూడా పొరుగున ఉన్న దేశాలకు ఆయుధాలు అమ్ముతాయని, వాటితో వారు ఇండియాపై దాడి చేస్తారని, ఆయా దేశాలకు ఇదెక్కడి న్యాయమని ఆయన మండిపడ్డారు. చాన్నాళ్ల నుంచి భారతదేశానికి రష్యాతో ఇంధన సంబంధం ఉందన్న ఆయన ఈ సంబంధం ఏర్పడటానికి ప్రధాన కారణం కూడా ఆయన వివరించారు. గతంలో ఇండియా ఇంధనం కొనుగోలు చేస్తున్న దేశాల నుంచి ఇతర దేశాలు ఇప్పుడు చమురు వనరులను కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. దీంతో ఇండియా చమురు కొనుగోలు మార్కెట్ విస్తరించాల్సి వచ్చిందన్నారు. మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ ఇంధన వినియోగదారుల్లో 3వ స్థానంలో ఉన్నామన్న ఆయన ఇండియా అవసరాల్లో 80% దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇండియా ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని కోరుకుంటారా అని దొరైస్వామి పశ్చిమ దేశాలను ప్రశ్నించారు. ఇతర దేశాలు తమ సౌలభ్యం కోసం మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే దేశాల సంబంధాలను తాము చూస్తున్నామని చెప్పారు భారత రాయబారి. విధేయత ఎలా ఉండాలో చెప్పాలని మేము అడగటం లేదు కదా అని ఆయన ప్రశ్నించారు. రష్యా యుక్రెయిన్ వివాదంపై మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది యుద్ధాల యుగం కాదని పదే పదే చెప్పారన్న విషయాన్ని యూరప్ దేశాలు ఎందుకు మరచిపోతాయని ఆయన ప్రశ్నించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సహా ప్రపంచ దేశాలకు భారత్ తన స్టాండ్ క్లియర్గా చెప్పిందన్నారు. భయంకరమైన సంఘర్షణ ఆగిపోవాలని ఇండియా బలంగా కోరుకుంటుందని ఆయన చెప్పారు. తాజాగా బ్రిటన్లోని భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై భారత వైఖరిని స్పష్టంగా ప్రతిబింబించాయి. భారత్కు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తగ్గిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను ఆపేయాలని పశ్చిమ దేశాలు అనుకోవడం అన్యాయమన్నారు. మీ ప్రయోజనాల కోసం మీరు చేసే వ్యాపారం సమర్థవంతమైతే మేము మా అవసరాల కోసం చేసే వ్యూహాత్మక నిర్ణయాలు తప్పెలా అవుతాయని ఇండియా ప్రశ్నిస్తోంది. అంతర్జాతీయ వేదికపై చర్చ భారత్ వైఖరికి బలాన్నిస్తోంది.